ఆ జిల్లాకి చంద్రగిరి నుంచి చందమామ వెళ్ళారట. ఆ చందమామ అడుగు పెట్టారో లేదో అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయాయట. మారితే మారేలే కానీ విజయానికి బదులుగా ఓటమి చెవి చూస్తారు. నేడు మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు, ఆహారానికి మంచిది అన్న నినాదానికి జైలు వచ్చి లెక్క పెడుతున్నారట పాపం. ఇంతకీ ఆ చంద్రగిరి చందమామ ఎవ్వరు? ఆ కథా కమావిష్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 3.5 దశాబ్దాల కాలాల్లో 2 పర్యాయాలు తప్ప మాగుంట కుటుంబానిదే హవా కొనసాగింది. తమ కుటుంబంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా రాజకీయాలు చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంటును అడ్డాగా మార్చుకుని రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత సీట్లు మార్పులు చేర్పులు చేశారు. ఇందులో భాగంగా ఒంగోలు పార్లమెంటు టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డిని కాదని చంద్రగిరి నుంచి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించారు. ఆ టైంలో జిల్లా రాజకీయాల్లోకి చెవిరెడ్డి రావటాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా నేతలు సైతం వ్యతిరేకించారు. చివరికి ఆ నిర్ణయం తమ అధినేత జగన్ది కావడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో పార్టీకి అనుగుణంగా పనిచేసుకుంటూ పోయారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ సీటు నిరాకరించడంతో మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. ఒంగోలు పార్లమెంటు బరిలో నిలవగా వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరాజయం పొందారు. అయితే జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించింది. 2024 ఎన్నికల అనంతరం ఓటమికి కారణాలు రివ్యూ చేశారు వైసీపీ పెద్దలు. మాగుంటని కాదని చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి బరిలో నిలపడమే ఓటమికి కారణంగా తేల్చారు. అయితే చెవిరెడ్డి వైసీపీ అధినేతకి నమ్మిన బంటు, అంతేకాక తన సొంత వ్యవహారాలు సైతం చక్కదిద్దే నేత కూడా. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే ఒంగోలు పార్లమెంటు పరిధిలో పార్టీ వ్యవహారాలు కొనసాగించారు. ఇలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని నీతి సూక్తులు వెళ్లిస్తూ అదే మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారు. అలానే ఆ డబ్బు తన చేతుల మీదుగా జిల్లాల్లో 2024 ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పంచారనే ఆరోపణలతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 27 ఏళ్ల వయసులో జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. భాస్కర్ రెడ్డి 2007 నుండి 2010 వరకు తుడా చైర్మన్గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఆయన వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విపుగా నియమితుడయ్యారు. జగన్ ఆదేశాల మేరకు 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఇకపోతే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీయటంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వైసీపీ హయాంలో జరిగిన ఏపీ లిక్కర్ స్కామ్ను వెలికితీశారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆ కుంభకోణంపై సిట్టు వేసింది. ఇప్పటికే అనేక మందిని నిందితులుగా గుర్తించింది. అయితే ఈ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని సిట్ గుర్తించింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ సందర్భంగా తాను మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, తాను మద్యంని సేవించను, అలాంటిది తాను లిక్కర్ స్కామ్ ఎలా చేస్తానని ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలో ఉండి కూడా మళ్లీ ఆ వ్యాఖ్యలే చేశారు. దీంతో మద్యం వ్యాపారంలో అక్రమాలకి పాల్పడిన డబ్బు నువ్వు దోచుకుని నీవు ఒక్కడివే కాక ఆ పాపాన్ని 10 మందికి పంచావని నెటిజన్లు మండిపడ్డారు. ఇక
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు ఏపిన లిక్కర్ స్కామ్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న సిట్ మరోవైపు నిందితుల ఆస్తులను జప్తు చేస్తోంది. సిట్ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి అడుగులో కొత్త లింకులు బయటపడుతున్నాయి. ఇందులో భాగంగానే కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు సిట్ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులు అటాచ్ చేయడానికి సిట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో చెవిరెడ్డి ఆస్తులను గుర్తించిన సిట్ వాటిని జప్తు చేసింది. తిరుపతి రూరల్ గ్రామాల పరిధిలో చెవిరెడ్డి ఫ్యామిలీ భారీగా భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించిన సిట్ వాటిని అటాచ్ చేసింది. మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలుండగా కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందింది. మిగతా స్థానాల్లో వైసీపీ ఓటమి పాలవడం, అనంతరం లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇరుక్కోవడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో చెవిరెడ్డి ప్రకాశం జిల్లాను వదిలి చంద్రగిరిలోనే రాజకీయాలు చేయాలని కొందరు సూచిస్తున్నారట. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం నుండి బయటపడతారా? ఒకవేళ ఈ స్కామ్ నుంచి బయటపడితే 2029 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోనే ఉంటారా లేక చంద్రగిరి వెళతారా అనేది వేచి చూడాల్సిందే.